ఓవా నేను మా అత్తగారింటికి పోతా, నువ్వు ఒమ్మన్నా పోతా, నువ్వు అద్దన్నా పోతా, నువ్వు ఉండువన్నా నేను పోతానే. ఓవా నేను పోయేస్తా. నీ అవ్వ నా పిల్లని చూడక నెల రోజులే, నా పిల్లని దగ్గరికి పోతిగా నేను. నీ అబ్బా ఇట ఆట, నీ అబ్బా ఇట పోతా. నీ అవ్వ ఈ తొవ్వగానట్టున్నది, కొంపదీసి తొవ్వ తప్పిన్నారు. గా అన్ననైతే అడుగుతా. అన్న కరీంనగర్ రూట్ ఏటే? అరే ఇది సిద్దిపేట రూట్ రో, కరీంనగర్ రూట్ ఇట్రో. నీ అవ్వ అమ్మో నీ అమ్మో, నాకు కరీంనగర్ రూట్ తెలుస్తలేదు, సిద్దిపేట రూట్ తెలుస్తలేదు. ఇక్కడనే సగం పొంటాయే. ఇక కరీంనగర్ పోయే వరకు పొద్దు ఊకుతుంది. అసలే నాకు రేగు చీకటి, సాయంత్రం అయితే కళ్ళే కనబడాయి. ఉరకాలరో నైనా ఉరకాలే. అమ్మ ఈడ బర్ల మంది ఉన్నది, ఈ బర్ల మందల మా అత్తగారి బర్రె ఉండొచ్చు. ఆ తోక పట్టుకొని ఎట్లయినా ఇంటికి పోతా. మా అత్తగారి బర్రె ఏదా ఈడ? ఏడా? బురదల పడ్డరా, ఎట్లా పోవడో ఏమో ఇంటికి. నాకు ఇజ్జత మానం పోతుంది మా అత్తకి ఇట్లా చూస్తే. ఏం చెప్పాలి నా పెళ్ళానికి. అమ్మా మన దొంగ బర్రె వచ్చిందే. ఓయ్ నువ్వు మొగోన్ లెక్క మాట్లాడతానవారా? హెచ్చరికని చెప్తానవారా? దొంగ బర్రె అని ఎరుకుండి ఇంట్లో పడినావురా? మా అత్తగారి బర్రె అని ఎవరి పెరట్లన్న పడితే దండగా పడుతుందని దొంగ బర్రె అని ఇంటికి కొట్టుకొత్తంటే నన్ను బురదలో దింపిందిరా. అబ్బా బావా నువ్వు ఎంత మంచి పని చేసినావు. దా స్నానం చేద్దా. వాళ్ళ బాయ్ ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు. ఓ దిక్కు పోయి ఓ దిక్కు వెళ్ళినా వాళ్లకు నాకు రేసీకటి ఉన్నదని తెలుస్తుంది. నా పెళ్ళాన్ని నా దగ్గరకు పంపరు, దీన్ని ఎట్లయినా కవర్ చేయాలి. ఓరు బామ్మారిది, రాక రాక మీ ఇంటికి వచ్చిన మీ బాయ్ ఎక్కడ ఉంటుందో నాకు తెలుస్తుందారా? నన్ను చేయబట్టి తోలుకపో. సరే బావా, నాకు ఒక్కగానొక్క చెల్లెలు, ఒక్కగానొక్క బావు, నువ్వు అన్నట్టే గాని బా. అమ్మా బాగా వేడి నీళ్ళు పెట్టు. ఓరు నీ అవ్వ ఇడు వేడి నీళ్ళు అంటాడు, తీసుకొచ్చి దగ్గర పెడతదా దూరం పెడతదా? నాకైతే కళ్ళు కనబడాయి. నీ అవ్వ అంత కుర్ది వాసన వస్తుంది, కుర్ది నీళ్ళతో స్నానం చేస్తలేను కదా. నాకైతే కనబడతలేవు, నీళ్లు తెచ్చి ఎడబెట్టిరో ఏమో. అమ్మా ఇక బావ చూడే కుర్ది నీళ్ళతోటి స్నానం చేస్తున్నాడు. అరే ప్రణయ్ ఇట్లారా. ఏంటిదమ్మా? బావా కుర్ది నీళ్ళతో స్నానం చేస్తానంట, జర చూడిపోరాదు. నీ అవ్వ ఎట్లయినా కవర్ చేయాలి. అయ్యో ఏంది బావా ఈ కుర్ది నీళ్ళతో స్నానం చేస్తున్నావు? లేకపోతే ఏందిరా, రాక రాక బావత్తే ఏమన్నా పట్టించుకుంటారా? ఏమైంది బావా గట్లంట? నువ్వు అమ్మ నీకోసం వేడి నీళ్ళు తీసుకొచ్చి పెట్టింది కదా ఈడ. పెడతా అయిపోయినారా? ఎవడు పంపిస్తారా దానం? అయ్యో తప్పైంది బావా. బావా నేను లుంగి తీసుకొస్తాను, తానం చెయ్యి. బావా ఇంకా అయిపోలే తానం? ఆ చెవులో సబ్బుని కడుక్కో. ఇగో లుంగి తెచ్చిన దండం మీద వేస్తున్నా, నేను ఈ రోడ్డు మీద పోతే ఇంట్లోకి పో. అమ్మో బతికిపోయినరా, అటో ఇటో కవర్ చేసుకున్నా. ఇంకా ముందు ముందు ఎన్ని కష్టాలు పడను. నేను ఎట్లా ఇంట్లో పోవాలరా? కొద్దిగా కూడా కనబడతలేదు, ఏం చేయాలి రాములా? ఏంద్రో లుంగి చుట్టినా కొద్ది వస్తుంది. మా బామ్మారిది గాడు ఇంత పెద్ద లుంగి కడతారా? అరే ప్రణయ్ ఇట్లారా, మీ బావ చూడుకున్న చీర కట్టుకుంటుండు.
అయ్యో బావా ఏందిగా చీర కట్టుకుంటున్నావు? ఓరి అక్క ఇది చీరనా? లేకపోతే ఏందిరా రాక రాక బావ వస్తే ఇంకో బావ అని లుంగేసిపోతావురా? అయ్యో బావా తప్పైంది, ఇక పట్టు లుంగి. ఓ మాసాల్తి, నాకు లుంగేదో చీరేదో తెలియదా? రా బావా అట్లే నిలబడితే ఇంట్లో పోదాం. ఎత్తుకోరా. ఏమైంది బావా గట్ల అంటున్నావు? లేకపోతే ఏందిరా దున్నపోతు అసలు బామ్మాదిని పెట్టుకొని నడవన్నా? సరేదా. అత్త బామ్మార్దికి అన్నం పెట్టు. నాకు కూడా పెట్టు. అత్త బామ్మార్దికి కూర పెట్టు. నాకు కూడా పెట్టు. తినబోయి బామ్మార్దిగా, ఇక నేను కూడా తింటా. నీకు ఇప్పటిదాకా అవసరా బావా? నువ్వు తిను, నేను తింటూనే ఉన్నా. ఓరి అక్క గ్లాసు దొరుకుతుందో చేయిదాగి బొల్ల పడుతుందో అవ ఎట్లయినా కవర్ చేసుకోవాలరా. అరే బామ్మార్ది నీళ్ళీరా. ముంగట ఉన్నాయి కదా బావ, తీసుకో. ఏందిరా బామ్మార్ది నాకెదురు చెప్తావు? ఇటీ నీళ్ళు. ఇగో ఓ కొడుకో నా కొడుక, నా కొడుకుల ముంగట నా అల్లుడు కొట్టిండో. ఓ కొడుకో నా కొడుక, నాకు ఇంత బతికి నా జీవితం ఎందుకు కొడుకో? ఓ కొడుక నా చెయ్యి మా అత్త తాకిందా, నా కుంప మునిగిందిరా. ఏంది బావా నువ్వు మా అమ్మని కొడతావు నువ్వు? ఏ మీరు మనుషులైతే పంచాయతీ పెడదాం, 10,000 ఖర్చు అయినా పెట్టుకుంటా. పా ఏడుకైనా పోదాం, పంచాయతీలో ఒప్పిస్తా. నా తప్ప మీ అమ్మ తప్ప. ఏ పాటి పెద్ద మనిషి మీ అవ్వ? మీ అవ్వలు వచ్చిన కడుపు కాదు, మీ అయ్య పెంచిన కడుపు కాదు. బంతిల బలిచక్రం చేస్తా అది మీ అవ్వ. లైన్ పెట్టి పోసుకరాని ఉంటే మీ అవ్వ పెరుగు. నాకు ఒక్కడికి పోతే నువ్వు మంచోనే బట్టికే పోసుకున్నావు. ఇంకోళ్ళు అయితే ఏమందరు? మీ అవ్వది తప్పు కాదా? లైన్ పెట్టి పోసుకరాని ఉండే. మొదలు బామ్మాదికి బువ్వ పెట్టువన్నా, తర్వాత నాకు పెట్టువన్నా. మొదలు బామ్మాదికి కూర ఇవ్వన్నా, మళ్ళీ తర్వాత నాకే ఇవ్వన్నా. పెరుగు ఎవరికేయాలి? బామ్మార్దికి వేయాలి. మీ అవ్వ ఏం చేసింది? నాకేసింది. కోపం వచ్చింది, చెంపకొంటే ఒక్కడు కలిసిన ఏడ మెప్పిస్తావో మెప్పిపో. అబ్బా బావా ఎక్కడ మెప్పిస్తుడు అంతే. నా తప్పైంది, మా అవ్వదే తప్పు. అల్లుడి మీద గంత ప్రేమన నాకు వచ్చి బావ పోతే నాకు ఎంత సంబరం ఉండు. బావ ఒక్కటి వేసి కానీ ఇంకోటి ఏనుండే నేను. బావా ఇగో ఈ రూమ్ లో వండుకో. అయ్యో ఇప్పుడే పడుకున్నాడా? ఆయన ఇచ్చైనా విలువాలే, నేను పోవాలి. అబ్బో నా పిల్లం వచ్చినట్టున్నదురు. ఇక లేపద్దు, సప్పడగా వంట.
నా బతుకేం సింగారం లేదు. నా బతుకు బజ్జీలల్లో పడ్డట్టు అయింది రో. ఇక వండుకుంటా నేను. అబ్బా ఒంటేలు కత్తాంది. పెళ్ళాన్ని లేపితే ఇజ్జది పోతుంది, అత్తను లేపితే మానం పోతుంది, బామ్మారిని లేపితే ఇజ్జది మానం పోతుంది. ఈ తిప్పలెట్టెళ్ళాలరా నాయనా. ఏడ్చావులే విరిచొచ్చినాడా. అబ్బా దారపుండలో బతికిపోయినా. దీన్ని మంచం కోర్లకు గట్టి ఇడుచుకుంటా పోయి మళ్ళత్త, అప్పుడు దర్వాజా దొరుకుతుంది. అబ్బా అయిపోయింది. అబ్బా దారం తెగిందిరా, నా కొంప మునిగిందిరా. ఓరి కొడుకో ఓరి బిడ్డో, నీ బాంచని కొడుక, నీ కాలు మొక్త కొడుక, ఇప్పుడు నా దగ్గరికి వచ్చినావా? నాకు పెళ్ళిడికి వచ్చిన కొడుకున్నాడు. ఓరి బిడ్డో ఓరి బాంచని బిడ్డో, సిగ్గుమానం పోతుంది. పో బిడ్డ. అయ్యో రామా, ఇది నా పెళ్ళం మంచం అనుకొని వచ్చిన. నువ్వే అని ఎరకలేదు అత్తో అని నేను చెప్పింది అనుకో, నన్ను గుడ్డోని అనుకుంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నా ఇజ్జది మానం పోతుంది. అత్త ఓ అత్త, నేను ఎందుకు వచ్చిన అనుకుంటానవే? నాకు నిద్ర పడుతుందా? తల్లేనుక తల్లివి నువ్వు. నా కోపం పాడుగాను, చెడ్డ కోపం. నీ కొడుకు నీ బిడ్డ ముంగట గంత దెబ్బ కొడుతి. నువ్వేమన్నా బాధపడుతున్నావేమో అని క్షమాపణ అడుగుదామని వచ్చిన అత్త. నీ క్షమాపణ పాడుగాను. అర్ధరాత్రి 12 కొట్టాగా నేను ఒక్కదాన్ని వంటకాడికి వచ్చి క్షమాపణ అడుగుతావు? నీ పెళ్ళం దగ్గరికి నువ్వు ఎవరైనా చూస్తే మానం పోతుంది. పోవాలని మా ఉన్నది అత్త, కానీ నాకు మంచం దొరుకుతుందా? అత్త నాకు పోబుద్ధి అయితే లేదే. నీ కాలు మొక్తానయ్యా, నా కొడుకు తోడు నిన్ను క్షమించిన పో. అత్త నావి నా కోపం లేకపోతే నా రెక్క పట్టుకపోయి నీ బిడ్డకు అప్ప చెప్తేనే నన్ను క్షమించినట్టు అత్త. నాకేం బాధ ఉందయ్యా, కొడుకు వెనుక కొడుకువి. పా బిడ్డ పోదాం. సౌమ్య ఇగో మీ ఆయన. అబ్బా బతికిపోయినరా. ఇక అత్తనారా అత్తగారింటికి, ఇక రమ్మన్నా రానరా. ఇక సత్తి ఓ కొడుక, సత్తి ఏందే నా కొడుకు ఉన్నాడా లేడా ఇంట్లో చెవుట? నా కొడుకు ఉన్నాడా లేడా అని అడిగినావు, గంతే కదా? గంతే. నాకు చెవుడు, నాకు వినబడలే. దీని మాటలు చూసినవా? చెవుడు అంటుంది, వినబడ్డాయి చెప్తాంది. ఏందే అత్తతోటి పరిగెష్కాలు ఆడుతున్నా? ఏ గర్ర వద్దానా? నేను గర్రనా? అయితే నువ్వేంది బర్రెవా? నేను బర్రెనాయే.
ఓ ఎల్లక్క, ఓ పోసక్క, ఓ మల్లక్క, ఓ రాజక్క, ఇక రాండ్రి. పిలువు నువ్వన్నది కూడా చెప్తా. నేనేమన్నానే, నా కొడుకు ఇంట్లో ఉన్నాడా లేడా అని అడిగిన. అబ్బో సత్య పూసలెక్క ఏం తెలియనట్టే మాట్లాడుతున్నావు. వెనకెనక పైసలు ఇచ్చి కొడుక్కి తాగుపో బిడ్డ అనేది నువ్వే కదా. నేనే ఇచ్చిన ఆయన పైసలు. అంటే నేను పంపిస్తున్నానా? అంటే నేను పంపిస్తున్నానా? అబ్బో మీ చట్టమే తాగుబోతు చట్టం. అబ్బో మీ చక్కనైన చట్టమాయే. మీ నాయన గోసూసిపోయినా కానీ సొయ్యి లేకుండా తాగుతాడు. నాకు నీతులు చెప్తాన్నావే. ఏందే మా అయ్యని తిడుతున్నావే? నీ నోరు పడిపోను, నీ నోట్లో పురుగుల మందు పడా. నేనేమన్నానే, నా నోట్లో పురుగుల మందు వాడనా? నీ నోట్లో ఆశీర్వయ్యా, నీ నోట్లో పొక్కులు పడవా, నిన్ను పోసమ్మ మింగ, నిన్ను మైసమ్మ మింగ. నన్నంటావే, నిన్ను ఎత్క కట్టుకపోను. నీవేనా బొంగు ఫలాలు చల్ల, నేను బొంద పెట్టా, నిన్ను బొమ్మని చెయ్యా. ఏ పోవే బద్మాష్ ఏ పోయే కొజ్జాడుదానా, నా కొడుకు ఏడవేయండో ఏం కాతో ఎంకలాడితే నేను అంటున్నావా? నాకు పట్టిందని దేవులాడతా. రందిగల దానివి కదా, నువ్వు దేవులాడుకోపో. ఎక్కడున్నావురా కొడుక? ఓ సత్తిగా, ఎక్కడున్నావురా కొడుక? ఓ ఏంద్ర సత్తయ్య ఇది? ఆగో మళ్ళా తాగినవా? పడ్డవా? తాగుడు పడుడు, తాగుడు పడుడు, నా కర్మ. అబ్బో వచ్చింది తింపులాడి. అబ్బో వచ్చింది ముసలినక్క. అత్తనే నీకంట పట్టలేదు, నా కన్నపేవు కాబట్టి అత్త. అబ్బో పేగు తాగి చెడిపోమని పైసలు ఇచ్చినప్పుడు గుర్తులేదా పేగు? తాగి తాగి ఖరాబ్ అవుతుందని తెలియదా పేగు? నా కొడుకు మంచోడే, నా కొడుకు ఏం కాదు. నువ్వే పాపిస్తుందని నా కొడుకుని జించుక తింటాను. అవునే, నేనే సాధించక తింటున్నా. నీ కొడుకు మరి నోట్లో ఏలేసుకొని కూర్చుంటాడు. నీ లెక్క అనుకుంటున్నావే నా కొడుకు ఓ పాసుడు మొకందాన. అత్త ఏం తింటుందో ఏమో అని ఒక్కరాడన్న కవస్కూర తెచ్చి పెట్టినావే. అబ్బో ఏసిత్తనే ఓ అగడబడ్డ మొకందానా. ఏ పోయే, నీ బువ్వకేమైనా ఆశపడతానా? నాకు పింఛన్ పైసలు వస్తాన్నాయి, నేను దర్జాగా బతుకుతున్నా. ఎందుకే బతుకుడు బొందరగడ్ల వండక? నువ్వే పండిపోయే గుడ్ల గుప్పదానా. నువ్వే పండిపోయే పెద్ద పిట్టదానా. ఫు, ఫు. ఏ ఆగుండ్రి, అప్పటి నుంచి చూస్తున్నా ఇక తీసుకుపోతారో అక తీసుకుపోతారా అని. ఇక తీసుకుపోరా? తీసుకుపోతా. ఎందుకు తీసుకుపోను? నువ్వు తప్పదాగి ఏడబడితే ఆడ తాగి పడుండు, నేను వచ్చి తీసుకుపోతా. ఛీ, ఏ రారా పోదాం. అయ్యో కొడుక, ఈ దెబ్బలన్నీ ఏంది, ఈ బట్టలన్నీ మాసినాయి, ఎందుకు తాగినవు రీ కానా? ఏందే బాబు మళ్ళా తాగినావా? ఏంది నీతోటి కోసా? తాగపోతే ఏం చెప్తారా శివ? మీ అమ్మ కొజ్జాడిది మనసులో పట్టక తాగిండు. ఏందే ఏమన్నవే? నీ కొడుక్కి నా వల్ల నిమ్మలం లేదా? నీ కొడుకు తాగొచ్చుడికి నాకు లేదే నిమ్మలం. నీ కళ్ళు కాకులు గొడవా. నన్ను చూస్తే నువ్వు వస్తలేవేమే? నా సడి తల్లి నీకు లేదా? నిన్ను గద్దలు ఎత్తుకోపోను. నన్ను చూస్తేనే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు. నాకు గనక తిక్కలేసిందనుకో, నీ సిక్క పట్టుకొని తంతనే నిన్ను. రాయే రా, నీతో దండించుకునేది అందుకే నా కొడుకు చేసుకున్నా. బండకేసి కొడితే నీ కావరం అంతా అంగుద్ది. రాయే రా. రాయే రా రా. చూసినావా సారు? తాగుడు మానేయమంటే వింటావా? నీ తాగుడు వల్ల అమ్మ నాయనమ్మ ఎట్లా కొట్లాడుకుంటుర్రో. అవునరా శివ, నాకు చాలా బాధ అనిపిస్తుంది శివ. అంటే ఒక్క పెగ్గేసుకొస్తారా శివ? దేనికో? వాళ్ళు కొట్టుకుంటే చూడలేక బాధ అనిపిస్తుంది, అందుకే ఒక పెగ్గేసుకొస్తారా. అంటే వంక దొరికిందని మళ్ళీ పెగ్గెత్తా అంటున్నావా? నడో బయటకు వచ్చిన సంగతి చెప్తా. ప్లీజ్ రా. ఆగు బ్రో, కళ్ళద్దా లేకుండా బండి ఎందుకు నడుతున్నా బ్రో? కళ్ళల్లో డస్ట్ పడి కళ్ళు ఖరాబ్ అవుతాయి. అవసరం ఉంటే యాక్సిడెంట్ కూడా అవుతుంది. అదే బ్రో, నేను కూడా కొందామని అనుకుంటున్నా. మరి ఇవి కొనరా బ్రో? నీయా? నాయి కాబట్టి అమ్ముతున్నా. రేబన్ గ్లాసెస్. సరే, ఎంత? రేబన్ వచ్చేసి 1,999 బ్రో. 1,999 అంటే 2,000. ఆ ₹1 తగ్గించుడు ఎందుకు మరిగా? నేను ఎంత తగ్గిస్తా బ్రో? వేరే ట్యాక్స్ పేరు చెప్పి ఆ ₹1 కూడా మసలియా నీ దగ్గర? నీకు దండం పెడతా, అవి మలిసి జేబులో పెట్టుకో. అబ్బా బ్రో, ఎంతో కొంత కొనరాదు. ఎంతో కొంత అంటే ₹100 ఇస్తా. 100నా? సరే తీ, సచ్చిన దానికే వచ్చింది కట్నం.
ఇగో మెల్లగో బ్రో బస్సు పడుతుంది. రైట్ 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 100 రూపాయలు వచ్చినాయి. ఈ 100 రూపాయలు వైన్స్లో బాకీ కట్టి క్వార్టర్ తీసుకుపోతా. కరెక్టే కానీ మన కంపెనీ ఎట్లా? సత్తన్న ఉన్నాడు కదా, సత్తన్న తీసుకోతా. ఏందో ఏమో తొంగి చూస్తున్నావు. వదిలే సత్తన్న లేడా? లేడు, బయటికి పోయిండు. ఆయన మారడు, ఈయన మారడు. ఓవర్ యాక్షన్ చేయకరా. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, సత్తన్న లేడా పెద్దమ్మా? ఎందుకు లేడు బిడ్డ? ఇంట్లో ఉన్నాడు. ఉన్నాడు. మరి వదిన గట్ల చెప్పింది లేడని. ఇంట్లో ఉన్నాడు. బుద్ధున్నదా నీకు? అసలు మనిషివేనా? మళ్ళీ ఏమైందేనా అవి నిరగబడుతున్నావు? మరి లేకపోతే ఏంది? నేను లేడని చెప్తే నువ్వు ఉన్నాడు పన్నాడని చెప్తావు. చెప్తే ఏమైందే? నువ్వు గట్ల చెప్పినవని నాకేం తెలుసు? పిల్లకేం తెలియదు, సత్యపూస. ఏందే పిల్ల గిల్ల అంటున్నావు? నీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? నేను వచ్చా అన్నవాడా? అబ్బో, నీ పుట్టకలో పుట్టమన్ను పోయ్యా, నువ్వు నాశనం అయిపోను. అబ్బో తమ్ముడు వచ్చిండు, క్వార్టర్ తోటి వచ్చినట్టున్నాడు. వీళ్ళ కళ్ళు కప్పి ఎట్లయినా అవతల పడాలి. అంటనే బరాబర్ అంట. నేను అనాల్సిందే, నువ్వు పడాల్సిందే. నేనెందుకు పడతానన్నా మొకందానా? నా బట్ట విండిందానివా, నా బాత విండిందానివా, నాకు అన్నం పెట్టిందానివా? నేనెందుకు చెప్తేనే? నీకు కాలు చేతులు లేవా? పడిపోయినాయా? నీకు పక్షవాతమైన అత్తలేదేందే? పాపిస్తుందానా? నాకు పచ్చవాతం రావాలంటే నాంత బతుకుతావా నువ్వు? పోయే పూటకుళ్ళదానా, పోయే పుచ్చగలదానా? చీపురు పెట్టి కొట్టినంటే నీకు కొప్పు ఉడాలి. నిన్ను బండకేసి కొట్టినట్టు నీ ఇప్పు బద్దలు కావాలి. రాయే. అన్న ఇక్కడ కూర్చున్నా, సాఫ్ ఉంది. గిట 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 కూర్చున్నా సార్. మంచిగా ఉంది ఈడ, గింత మంచిగా కూర్చో. వస్తున్నాదే కూర్చో. అన్న ఈ మందోడు కనిపెట్టిండో కానీ పనికి దండం పెట్టాలనే. నిజమే తమ్ముడు, ఇది గిట్లా లేకపోతే ఎంత ఆగమవుతామో. అవును సత్తన్న, నాకు డౌటే. దీన్ని మందు అని ఎందుకంటారే? తమ్ముడు, డాక్టర్ ఇచ్చే మందు ఎట్లుంటుంది? చేదుగా ఉంటుంది. మరి ఇది ఎట్లుంటుంది? ఇది కూడా చేదుగానే ఉంటుంది. గందుకే మందు అంటారు. అన్న ఏం చెప్పినవే, కిరాకి చెప్పినాం, క్లియర్గా అర్థమైంది. అన్న చూడే, అది మనల్ని ఎట్లా చూస్తుందో. ఏమైతే అది? ఏహే అది కాదన్న, నేను అనేది క్వార్టర్ సీజన్. ఓహో బాటల ముద్దుగుంది తమ్ముడు. సత్తన్న, దీనికి భరతనాట్యం వచ్చు, నాగిని డ్యాన్స్ వచ్చు, బెల్లి డ్యాన్స్ వచ్చు, మొత్తం అన్ని డ్యాన్సులు వచ్చాయి దీనికి. ఏంది తమ్ముడు మరి చేస్తలేదేంది? ఈ మందు లోపలికి ఏనాక చేస్తుంది. కరెక్టే తమ్ముడు. అన్న నీకు ఒక విషయం చెప్పాలనా? భారతంలో యుద్ధం ఎందుకైందో తెలుసా? ఎందుకైందే? మందు సమానంగా పంచకుంటే అయింది. తమ్ముడు ఇప్పుడు సమానంగా వస్తాగు. యుద్ధం జరిగింది మందు సమానంగా పంచక కాదు, రాజ్యాలు సమానంగా పంచక యుద్ధం జరిగింది. అమ్మా గట్లనా? ఓరి వాడు ఆ బెల్ట్ షాప్లో తాగిపించినాడు, గట్లెందుకు చెప్పిండే మరి? వాడు చెప్పింది వాని ఇంట్లో యుద్ధం కావచ్చు తమ్ముడు. ఓహో గట్లనా? ఇప్పినా అవే మూత? ఇప్పినా ఒక్కసారి ఇటు దీనికి ఇట్లా కాదు, ఇక్కడ పెడతా. దస్తి అని కింద తీసుకుని దస్తి ఒకసారి ఇవే. సత్యనా, క్వార్టర్ సీజన్ మీద దస్తి కప్పినా కదా, ఆ దస్తి ముట్టకుండా లోపల మందు మొత్తం తాగుతాను నేను. ఆగు గట్లెట్లనే? తాగు. బెట్టా మరి? బెట్టు. నేను తాగుతా, నాకు ఫుల్ బాటిల్ ఇప్పియాలి నువ్వు. తప్పనిసరి తెప్పిస్తానే. తాగు. సరే చూడిగా. బా అయిపోయింది, చూసుకో. ఏంది మొత్తం ఉంది కదా నీళ్ళ? యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. అవు తమ్ముడు, దస్తి ముట్టకుండా మందు తాగుతా అంటే కదా. మరి నేను ముట్టినా, నువ్వే తీతివి దస్తి, నేను తాగినా. అబ్బా ఎన్ని కథలు చేసి నన్ను ఓడించినవే. నాకు ఫుల్ బాటిల్ ఇప్పిత్తు పా ఇప్పుడు. సరే నాడు. అబ్బో గ్లాసు వాటర్ బాటిల్ కావాలి మనకు, మళ్ళీ తాగేది కావాలి. పాప
ఈ అడ్డమైనోడు మళ్ళీ ఎక్కడ తాగి పడ్డట్టున్నాడు. అయ్యో ఏమైందిరా నీకు? మాదలం జరుగురే. మనిషివేనా అసలు నువ్వు? కొడుకుతోడు చెప్పించుకుంటున్నావు. రోడ్ల పడి తాగి పడితే మా దోస్తుల దగ్గర ఇజ్జత్ అంతా అవుతుంది. ఒక్కడు చంపిన అనుకో ఎక్కువ పడతావు. ఏందిరా సత్తిగా, నిన్ను చూస్తే నాకు సో కోపం వస్తుంది. ఈ తాగుడేంది కథ ఏంది? నీ తాగుట్లో అన్నవయ్య ఇజ్జత లేదారా నీకు? సిగ్గు లేదారా నీకు? పక్కింటోళ్ళు చిన్నలు పెద్దలు నిన్ను చూసి నవ్వుతారు. తాగుడు మానేవారా? నీకు సావురా, నువ్వు సత్తేంద్రా. అమ్మ నాకు సావత్తలేదే, సావచ్చిన మంచిగుండు. ఈ బతుకుండి సచ్చుడు నా వల్ల అయితే లేదమ్మా. ఎట్లా చెప్పాలనే, నీ కోడలు చావుకు దగ్గరలో ఉందే. నా విజయ్గా బతకదే. ఏంది నా కోడలు సావుకు దగ్గర ఉన్నదా? ఏందే బాబు, అమ్మకి ఏమైంది? అయ్యో భగవంతుడా, అదేదో క్యాన్సర్ అట్రా, లేటుగా బయటపడ్డది. ఇప్పుడు ఏం చేయమంటారు డాక్టర్లు? ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదురా. నీకు చెప్పాలనో వద్దా అని మింగలేక కక్కలేక సతమతమవుతున్నా. అందుకే తాగుతున్నారా? ఆ బాధ మర్చిపోవాలని తాగుతున్నారా? విజయ్ కన్నా ముందు నేనే చనిపోవాలని తాగుతున్నారా? శివ, నీ ఇజ్జత్ తీయాలని కాదురా, బాధ తట్టుకోలేక తాగుతున్నారా? మీ అమ్మ మన కళ్ళ ముందు ఎక్కువ రోజులు ఉండదురా. నన్ను తాగనీరా, నీకు దండం పెడతారా? బిడ్డ నీకు ఇంత కట్టం వచ్చిందా బిడ్డ? నాకు తెలియదు బిడ్డ, సత్యభావంగా చెప్తున్నా. నాకు తెలియక నీ మీద దుమ్మెత్తి పోసిన మన్నెత్తి పోసిన బిడ్డ నాకు తప్పయింది బిడ్డ. నీ మీద దేవుడు పగబట్టిండ బిడ్డ. నిన్ను అనరాని మాటలన్నా నేను, నన్ను క్షమించు బిడ్డ. లేదత్తమ్మా, నన్నే క్షమించు. మీ అందరినీ అనరాని మాటలన్నా, అందరి మీదకి ఎగిరినా, నన్ను క్షమించు. అమ్మా ఏందే ఇది? ఎవడే డాక్టర్ గాడు అని చంపి పడతా. మా అమ్మకు ఏం కాదు. శివ, 30 లక్షలు ఉంటే అమ్మ బతుకుద్దిరా, కానీ అంత డబ్బు మన దగ్గర ఎక్కడిదిరా? మీరేం బాధపడకండి, అక్కడ మెట్లుంటే అట్లయితుంది. ఏందాయేది? ఆ దేవుని అని అర్థంటే మంచిగానే ఉంటావు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారే, ఎంతో కొంత సాయం చేయమంట. నేను బుచ్చవాడకొచ్చాను, నిన్ను మంచిగా చేయిస్తా. నిన్ను మస్తు చెడ్డ మాటలు అన్న అత్తమ్మ, నన్ను క్షమించు. అమ్మా నేను కూడా సీఎం రిలీఫ్ అని ఉంటుంది, దానికి అప్లై చేస్తా. నీకేం కాదమ్మా. విజయ, ఎందుకో కానీ అంత మంచిగానే జరుగుతుంది అనిపిస్తుంది. ఎంత పని చేస్తున్నా బిడ్డ? తిండి కూడా పోతలేదే విజయ. ఈ బాధ ఎట్లా తట్టుకున్నాడే అవ్వా? ఏహే, ఎందుకు ఎడుతుర్రు? బతికి బట్ట కట్టినా కదా, ఇంకెందుకు ఎడుతుర్రు? కూరల కారం ఎక్కువైందే తల్లి. వెల్కమ్ టు మనపల్లి ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట అయితే ఖచ్చితంగా కొట్టుర్రి.